ఈనాడు ఈటీవీ ఆర్టీసీ సంయుక్తంగా మార్కాపురం జిల్లా కనిగిరిలో పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటి సంరక్షించే విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆర్టీసీ డిపో సూరాపాపిరెడ్డి నగర్లో 500కు పైగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్నేహహస్తం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుధీర్ బాబు, ఆర్టీసీ ఉద్యోగులు, స్థానికులు పాల్గొన్నారు. ఈనాడు ఈటీవీ ఏపీఎస్ఆర్టీసీ కనిగిరి వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉన్నటువంటి చెట్లను కొట్టేసుకోవడం, డిఫారెస్టేషన్ ద్వారా ఇదొక మన జీవన గమ్యమే ప్రశ్నార్థకంగా మారుతుంది. మన భావితరాలు ముందున మంచిగా బతకాలి అంటే ఈ రోజు నుంచే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతిరోజు ఒక దీక్షగా చేపడితే గానీ మన భావితరాలు ఈ భూమి మీద బతికే పరిస్థితి లేదు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీలో ఈటీవీ, ఈనాడు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ పీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి బస్టాండ్లో ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ప్రపంచం ఈరోజు కాలుష్యం బారిన పడిపోతూ ఉంది. మనం చేసే కార్యక్రమాల ద్వారా కానీ, ప్లాస్టిక్ వినియోగం ద్వారా కానీ అంతా కూడా కలుషితం అవుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమం ప్రతి చోట జరగాలి, ప్రతిరోజు జరగాలి. ఎదుర్కొంటున్నటువంటి పర్యావరణ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఈటీవీ వాళ్ళు మొక్కలు నాటే ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం 0.4 డిగ్రీ సెల్సియస్ వంతున ఉష్ణోగ్రత ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతున్నది. అకస్మాత్తుగా పర్యావరణంలో మార్పులు రావడానికి కూడా ఈ ఉష్ణోగ్రత పెరుగుదలే. మొక్కలు తగ్గిన దాని వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి.